వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇంపార్టెంట్ పజిల్ చూద్దాం. ఏమి ఇచ్చిండు మనకు క్వశ్చన్ అని అంటే 6 పర్సన్స్ SDFG are taking classes on different days of same week, not necessary in the same order, which starts from Monday, and there is one day in a week when no one takes a class. ఆ వీక్లో వన్ డే ఒకరు క్లాస్ తీసుకోరట, మండే నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం వేసుకుందాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇక్కడ 6 పర్సన్సే అన్నారని మనము 6 డేసే వేసుకోవద్దు, వన్ డే ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే ఆ డే రోజు వేకెంట్, ఆ రోజు క్లాస్ ఉండదు. ఓకేనా, ఆ పర్సన్ అనేవాళ్ళు క్లాస్ తీసుకోరు అన్నట్టు. ఓకేనా, ఇది ఫుల్ ఇంపార్టెంట్ పజిల్. ఓకేనా, ఎందుకంటే అందరు నేర్చుకున్నది ఎగ్జామ్లు ఇస్తాడా ఇవ్వడు. ఈ వన్ డే వికెట్ అన్నప్పుడు ఫుల్ మంది కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి డెఫినెట్గా ఇలాంటివే వస్తాయి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, 4 పర్సన్స్ ఆర్ టేకింగ్ క్లాస్ బిట్వీన్ F అండ్ G. ఎఫ్ జీకి మధ్యలో 4 పర్సన్స్ ఉంటారు. అది జీ పైన కావచ్చు, ఎఫ్ కూడా కింద కావచ్చు. ఓకేనా, ఎస్ టేక్స్ ద క్లాస్ బిఫోర్ హెచ్ బిఫోర్ ఎస్, నాట్ ఇమీడియట్, కాకపోతే హెచ్ పైన ఎస్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ జే తర్వాత ఎస్. ఓకేనా, ఇవన్నీ నాట్ ఇమీడియట్, జస్ట్ వీటిపైన ఉండాలి. హెచ్ పైన జే ఉండాలి, ఎస్ కింద హెచ్ ఉండాలి అని. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, దేర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ టేక్ ద క్లాస్ బిట్వీన్ ఎఫ్ డి మధ్యలో ఎంతమంది ఉంటారో హెచ్జి మధ్యలో కూడా అంతమంది ఉంటారు. ఇవి పైకి కిందికి ఏదైనా కావచ్చు, జీ పైన ఉండొచ్చు, హెచ్ కింద ఉండొచ్చు, డి పైన ఉండొచ్చు, ఎఫ్ కింద ఉండొచ్చు. కాకపోతే ఈ ఎఫ్డికి మధ్యలో ఎంత పర్సన్స్ ఉంటారో హెచ్జికి కూడా అంతే మంది ఉండాలి. ఓకేనా, ఇంకేమన్నాడు, జీ ఈజ్ నైదర్ టేక్స్ ద క్లాస్ ఆన్ మండే రోజు ట్యూస్డే రోజు జీ ఉండడంట. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఎస్ టేక్స్ ద క్లాస్ జస్ట్ బిఫోర్ ద డే వెన్ నో వన్ టేక్స్ క్లాస్. ఒకరు క్లాస్ తీసుకోరు కదా, ఆ నో క్లాస్కి ఇమ్మీడియట్ ముందు ఎస్ ఉండాలి. ఓకేనా, వేకెంట్కి ముందే ఎస్ ఉండాలి, ఇది ఇమ్మీడియట్. ఓకేనా, ఇదే క్వశ్చన్, మనం దీన్ని అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు మనకు, ఎఫ్డికి మధ్యలో 4 పర్సన్స్ అన్నాడు. ఓకేనా, ఎఫ్జికి మధ్యలో 4 పర్సన్స్ అన్నారు, కానీ జీ అనేటోడు మండే ట్యూస్డే ఉండడు, కాబట్టి ఎఫ్ పైన వేసుకుందాం. ఎఫ్ పైన వేసుకొని 1 2 3 4 జీ ఇక్కడ వేసుకుందాం. వీళ్ళు క్లాస్ తీసుకుంటారు 4 పర్సన్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఎఫ్ తీసుకుందాం, ఇక్కడ జీ తీసుకుందాం. ఒకవేళ ఎఫ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ జీ తీసుకున్నాం అనుకో, ఇందులో 4 పర్సన్స్ క్లాస్ తీసుకుంటారు, 1 వికెట్. ఓకేనా, ఇవి 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఇందులో ఈ ఫస్ట్ పాసిబిలిటీలో ఎఫ్జికి మధ్యలో 4 పర్సన్స్ క్లాస్ తీసుకుంటారు అంటే ఈ 4 పర్సన్స్లలో వికెట్ లేదు, సో ఇది వికెట్ అవుతుంది. ఈ సెకండ్ పాసిబిలిటీ ఎఫ్జికి మధ్యలో 4 పర్సన్స్ క్లాస్ తీసుకుంటారు, సో ఈ మిగిలింది వికెట్. ఈ ఎఫ్జికి మధ్యలో 4 పర్సన్స్ క్లాస్ తీసుకుంటారు, ఈ 4 దాంట్లో ఏదో ఒకటి వికెట్ ఉంటుంది. ఓకేనా, ఇందులో ఏదో ఒకటి వికెట్. ఓకేనా, ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే నో క్లాస్కి ఇమ్మీడియట్ పైన ఎస్ ఉండాలి అని ఇచ్చిండు క్వశ్చన్లో. ఓకేనా, ఇక్కడ నో క్లాస్కి పైన ఎస్ ఉండాలంటే ఆల్రెడీ జీ ఫిల్ అయింది, కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ మనకు. ఇక్కడ సెకండ్ దానిలో కూడా నో క్లాస్కి పైన అసలు లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. ఓకేనా, ఇక ఈ 2 పాసిబిలిటీస్లో చూడాలి. ఓకేనా, ఇందులో 4 క్లాసెస్ తీసుకుంటారు, ఒకరు వికెట్ అయి ఉంటున్నారు. ఓకేనా, ఇంకా మనకు ఏమి ఇచ్చిండు, ఎఫ్డికి మధ్యలో ఎంత పర్సన్సో హెచ్జికి కూడా అంతమంది. ఓకేనా, ఒకవేళ ఎఫ్డికి మధ్యలో 1 పర్సన్ తీసుకున్నాం అనుకో, జీకి హెచ్కి కూడా 1 పర్సన్.
ఇంకే ఏం కావాలి మనకు, ఇవి జేఎస్హెచ్, కానీ ఇక్కడ మనకు ఇక్కడ నో క్లాస్ పైన ఎస్ కదా, సో జే వెకెట్ పైన ఎస్, ఇది హెచ్, ఇవి 2 ఖాళీగా ఉండాలి మనకు బాక్సెస్, ఎందుకంటే వెకెట్ ఇమ్మీడియట్ పైన ఎస్ ఉండాలి. కానీ ఇక్కడ ఉందా మనకు అసలు 2 బాక్సెస్ ఖాళీ ఉన్నాయా? ఇక్కడ వెకెట్ అన్నాం అనుకో దీనిపైన ఎస్, ఇది ఫిల్ అయింది, ఇది వెకెట్ అన్నాం అనుకో ఇది ఎస్ ఫిల్ అయింది, ఇది వెకెట్ అన్నాం అనుకో ఇది ఎస్. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. ఎఫ్డికి 1 గ్యాప్ తీసుకుంటే, అసలు తీసుకోకపోతే చూద్దాం. ఎఫ్డి ఒకవేళ 2 పర్సన్స్ తీసుకున్నాం అనుకో మనకు డి ఇక్కడ వస్తుంది ఎఫ్డి. జీకి హెచ్కి 2 పర్సన్స్ అన్నారు, 2 పర్సన్స్ అయితే ఈడ కూడా హెచ్ వస్తుంది. సో ఇది అనేది రాంగ్ మనకు, ఓకేనా, ఎందుకంటే ఇద్దరు ఒక కాడికి వస్తున్నారు. సో గ్యాప్ లేకుండా చూద్దాం. ఎఫ్డి జిహెచ్, ఓకేనా, దీంట్లో పర్సన్స్ లేరు, దీంట్లో పర్సన్స్ లేరు. సో మనం చూద్దాం, వెకెట్ పైన ఎస్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ వెకెట్ ఎస్ తీసుకున్నాం అనుకో దీనిపైన జే ఉండాలి. సో మనం ఇక్కడ తీసుకుందాం వెకెట్ ఎస్, దీనిపైన జే, ఎస్ కింద హెచ్, ఓకేనా, ఇలా చేయాలి, ఓకేనా. ఈ పాసిబిలిటీ అనేది మనకు రైట్, ఓకేనా. క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే నో వన్ క్లాస్ టేక్స్ ద క్లాస్. ఏ డే క్లాస్ ఉండేది, ఏ రోజు, ఫ్రైడే రోజు. సో ఆప్షన్ డి అనేది రైట్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ టేక్స్ ద క్లాస్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే రోజు క్లాస్ ఎవరు తీసుకుంటున్నారు, డి అనే పర్సన్. సో ఆప్షన్ బి అనేది రైట్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ టేకింగ్ ద క్లాస్ బిట్వీన్ జే అండ్ హెచ్. జే అండ్ హెచ్, ఇక్కడ మనము ఫుల్ ఏంటి కేర్గా క్వశ్చన్ చదవాలి. ఇక్కడ ఏమన్నాడు మనకు, హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ అనలే, బిట్వీన్ అంటే ఏమో జేకి హెచ్కి మధ్యలో 2 పర్సన్స్ అని వేయాలి. కానీ ఇక్కడ మనకి ఏం అడిగిండంటే టేకింగ్ క్లాస్ అని అడిగిండు. జేకి హెచ్కి మధ్యలో ఎంతమంది క్లాస్ తీసుకుంటున్నారు, ఒక్కరే క్లాస్ తీసుకుంటున్నారు ఎస్ అనేవాడు, ఇంకో ఆయన ఖాళీ. సో జేకి హెచ్కి మధ్యలో 1 పర్సనే క్లాస్ తీసుకుంటున్నారు. సో మనం క్వశ్చన్ మంచిగా రీడ్ చేసి ఆన్సర్ కరెక్ట్ పెట్టాలి. మన క్వశ్చన్ ఏం అడిగిండు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ టేకింగ్ క్లాస్ బిట్వీన్ జే హెచ్. జేకి హెచ్కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్. ఆప్షన్ బి అనేది రైట్, ఓకేనా. నెక్స్ట్ ఏం అడిగిండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ జే అన్నాడు, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, జే టేక్స్ ద క్లాస్ బిఫోర్ డి. డి బిఫోర్ జే ఉందా, డి బిఫోర్ జే ఉందా, లేదు, డి ఆఫ్టర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్. సెకండ్ ఏమన్నాడు, ఎఫ్ టేక్స్ ద క్లాస్ ఆఫ్టర్ జే. జే తర్వాత ఎఫ్ ఉందా, లేదు, ముందు ఉంది కాబట్టి ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ 2 పర్సన్స్ ఆర్ టేకింగ్ క్లాస్ బిట్వీన్ జేహెచ్. జేకి హెచ్కి మధ్యలో 2 పర్సన్స్ క్లాస్ తీసుకుంటున్నారా, నో. సో ఆప్షన్ సి కూడా తప్పు. జే క్లాస్ మండేనట, జే మండేనా కాదు. సో నన్ ఈజ్ ట్రూ, ఆప్షన్ ఈ అనేది రైట్, ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ ఏంటి, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ ఏ లైక్ ఇన్ ఏ సర్టెన్ వే బేస్డ్ ఫ్రమ్ ఏ గ్రూప్, ఫైండ్ వన్ విచ్ డస్ నాట్ బిలాంగింగ్ టు దట్ గ్రూప్ అని అన్నాడు. ఓకే, అంటే ఏంటిదంటే మనకు 5 ఇస్తాడు, 5 ఇచ్చిన దాంట్లో 4 అనేది ఒక వేలో ఉంటే ఇంకొకటి ఆ వేలో ఉండదు. సో అదేంటిదో ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. ఎఫ్ వెనస్డే అన్నాడు, ఎఫ్కు వెనస్డేకి 1 గ్యాప్ ఇచ్చిండు. నెక్స్ట్ జే మండే, జేకును మండేకి కూడా 1 గ్యాప్ ఉంది. నెక్స్ట్ డి థర్స్డే అన్నాడు, డికి థర్స్డేకి కూడా 1 గ్యాప్ ఉంది, ఓకే. నెక్స్ట్ హెచ్ సాటర్డే అన్నాడు, హెచ్ సాటర్డేకి అసలు గ్యాప్ లేదు. నెక్స్ట్ ఎస్ ట్యూస్డే అన్నాడు, ఎస్కు ట్యూస్డేకి కూడా 1 గ్యాప్ ఉంది. సో మనకు ఆప్షన్ డి అనేది హెచ్ సాటర్డేకి గ్యాప్ లేదు కాబట్టి ఇది ఆ గ్రూపుకు చెందింది కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఓకేనా. ఇలాంటి పజిల్ ఇలా చేయాలి. ఒకళ్ళు వెకెట్ అంటే ఇలా చేయాలి. మనకు 6 పర్సన్స్ అంటే 6 పర్సన్సే వేసుకొని చేస్తే అందులో వెకెట్ రాదు, మనకు పజిల్ తప్పు అవుతుంది,
టైం అంతా వేస్ట్ అవుతుంది ఎగ్జామ్స్లలో. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ చదవాలి. అక్కడ ఫస్ట్ పజిల్ ముందు ఏమి ఇచ్చిండో అది చదివినాక మనం ఇలా డ్రా చేసుకొని అరేంజ్మెంట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఈ వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఇది ఐబీపీఎస్ క్లర్క్, పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, పీఓ, ఎస్బీఐ క్లర్క్, పీఓ, బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ పజిల్ ఆల్సో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.